రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ఏపీ ప్రగతికి దోహదం చేస్తుంది రైల్వే. ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం 7 వందే భారత్ రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ రైలు రాష్ట్రంలోని వివిధ స్టేషన్లలో ఆగుతుండగా అదనపు హాల్టింగ్ల కోసం ఏపీలోని ప్రజాప్రతినిధుల నుండి విజ్ఞాపనలు వెల్లువగా వచ్చాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల నుండి విజ్ఞప్తుల మేరకు భారతీయ రైల్వే కూడా అదనపు హాల్టింగ్ల విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్, తిరుపతి, విశాఖ 2 రైళ్లు, కాచిగూడ, యశ్వంతపూర్, బెంగళూరు మీదుగా విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, దుర్గ్, విశాఖపట్నం, భువనేశ్వర్ మార్గాలలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ వందే భారత్ రైలు నడిచే మార్గాలలో చాలా చోట్ల అదనపు హాల్టింగ్లు ఏర్పాటు చేశారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్లో కాచిగూడ, యశ్వంతపూర్ వందే భారత్ రైలును ఆపాలని అభ్యర్థనలు వచ్చాయి. బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం నుండి వచ్చిన అభ్యర్థనలకు రైల్వే సానుకూలంగా స్పందించింది. స్థానిక ఎంపీ బీకే పార్థసారథి రైల్వే సహాయ మంత్రి సోమన్నకు ఈ విషయం మీద అభ్యర్థన తెలియజేయగా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో హిందూపురంలోనూ వందే భారత్ రైలు ఆపడానికి రైల్వే సుముఖంగా ఉంది. మరో 10 రోజుల్లో కాచిగూడ, యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హిందూపురంలో ఆగుతుందని ఆయన స్పష్టం చేశారు. హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి రైల్వే సహాయ మంత్రి సోమన్నకు అదనపు హాల్టింగ్ గురించి విజ్ఞప్తి చేశామని, హిందూపురంలో వందే భారత్ రైలు ఆగడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. 10 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు హిందూపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా వేగవంతమయ్యాయని తెలిపారు. ఇక బళ్ళారి నుండి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద 29 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, సంవత్సర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యం ఉందని అన్నారు. హిందూపురం నియోజకవర్గం పైన బాలయ్య ప్రత్యేక దృష్టి సారించారని, 92 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ పార్థసారథి వెల్లడించారు. హిందూపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు.